స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వాసుదేవా! వస్తున్నా నాన్నగారు. వాసుదేవా! ఏంటి నాన్నగారు? వాసుదేవా, అక్కడ కోట ద్వారాలు తెరుస్తున్నారు. నీకొక నిగూఢ రహస్యం చెప్తాను, నువ్వు జాగ్రత్తగా వినుకో. కోటలో యజ్ఞ యాగాదులు జరిపించి దానికి బలమును చేకూర్చింది మా తండ్రి గారు. అప్పుడు మహేంద్రవర్మ వాళ్ళు చదరంగా వాడుతూ కాలం గడిపారు. అప్పుడు ఏ విషయం పట్టించుకోకుండా ఇప్పుడు తీరిగ్గా వచ్చి వాటా అడుగుతున్నారు. ఇవ్వమంటావా? వద్దు నాన్నగారు. నాతో రా. శ్రీకృష్ణ రా. నాన్నగారు, తను చిన్నవాడు కదా. మొట్టమొదటిగా ఆయుధాన్ని పట్టినప్పుడు నాకు 11 ఏళ్లు. వీడు 1 సంవత్సరం తక్కువ, అంతే. పదండి వెళ్దాం. రవీంద్ర, గొడవలొద్దు. మీ నాన్న అంటే మా అన్నగారు చనిపోవడానికి ముందు చెప్పిన ప్రకారమే నేను నడుచుకుంటూ ఉన్నాను. ఆ గదిలో ఉన్న నిధి నిక్షేపాలపై వారసులందరికీ సమానమైన హక్కుంది. ఆ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న నిధి మొత్తం నాకు, నా కుమారులకు మాత్రమే స్వంతం. ద్వారాలు తెరిచి ఉంచినందుకు ధన్యవాదాలు. రండ్రా. మహేంద్ర, ఇది మంచిది కాదు. ఆగు. మహేంద్ర, అడ్డు తప్పుకో. రవీంద్ర, ఆగు. నా మాట విను. దాని మీద అందరికీ హక్కుంది. అడ్డు తొలగు. తొలగను, మరణించిన తొలగను. తప్పుకోరా. ఎంత ఘోరం జరిగిపోయింది. నీ సమక్షంలో ఎంతటి ఘోరమా? ఈ కోటలో జరుగుతున్న గొడవల వల్ల రాజకుటుంబీకులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. తర్వాత వాళ్ళ ఆస్థాన జోస్యుడు పూజ చేసి దేవి విగ్రహం ఉన్న ఆ గదిలో రక్తం చెందడంతో దేవి ఆగ్రహానికి గురయ్యిందని చెప్పారు. అందువల్లే స్ఫటిక గోళం పగిలిపోయిందని చెప్పారు. చివరికి సమస్య ఏంటో తెలుసుకున్నారు. 7 రోజులు నిర్వహించిన పూజ తర్వాత దేవి ఆగ్రహం చల్లారడానికి 41 సంవత్సరాల పాటు ఆ గదిని మూసేయమని చెప్పారు. 41 సంవత్సరాల తర్వాత ఆ గదిలో ఉన్న నిధి నిక్షేపాలు అప్పుడున్న విలువల్ని బట్టి 4 వారసుల్ని ఎంపిక చేసి సమానంగా పంచారు.
కోట వారసులు సాక్షుల సమక్షంలో ఆనాటి వాళ్ల లాయర్ రాసి సిద్ధంగా ఉంచిన పత్రాల్లో వాళ్ళు సంతకాలు పెట్టారు. రాజు స్థానంలో ఉన్న మహేంద్ర వర్మ గారి కుమారులు శేఖర్ వర్మ, రాజశేఖర్ వర్మ, మహేంద్ర వర్మ అన్నగారి జ్యేష్ఠ కుమారుడు రవీంద్రవర్మ కుమారులైన వాసుదేవ వర్మ, శ్రీకృష్ణ వర్మ ఈ నలుగురే రాబోయే కాలంలో కోటకి కాబోయే వారసులని ప్రకటించారు. ఆ నిధి ఉన్న గదికి 4 తాళాలు వేసి మూసేశారు. వాటి తాళం చెవుల్ని వారసులకు అప్పగించారు. ఆ సంస్థానాన్ని కుటుంబ ట్రస్టీకి బదిలీ చేశారు. Your face steady, are you ready? తను అలా చేసిందని. జస్ట్ సెకండ్. ఇట్స్ ఓకే. మరియా, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మరియా, యా. నువ్వు అరేంజ్ చేసిన సింగర్ గురించి ఇక్కడ ఎవ్వరికీ తెలియదట. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నేను ఈ పెళ్లికి 10 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నాను. అలాంటప్పుడు ఈ పెళ్లి ఫంక్షన్లో పాడడానికి సోనూ నిగమ్నో ఏ శ్రేయ ఘోషల్లో పిలవచ్చు కదా. వాళ్ళని వదిలేసి అతని పేరేంటి? ఎవరు? ఓ, అతను జాన్ క్లిప్స్. సోనూ నిగమ్, శ్రేయ ఘోషల్ పెద్ద సింగర్సే సార్. బట్ యాక్చువల్లీ దే ఆర్ టూ ఫెమిలియర్ ఫర్ ద క్రౌడ్. అందుకే నేను ఇలా ఆలోచించాను. అండ్ యు నో వాట్, హీఈస్ అ తెలుగు, పక్కా తెలుగు అతను సార్, ఈ జాన్ క్లిఫ్. బాబ్ మార్లీ అంటే ఆయనకి చాలా పిచ్చి. అందుకే 20 yearsలోనే ఊరు వదిలి జమైకాకి వెళ్ళిపోయాడు. ఏం డెసిషన్ తీసుకోవాలని నేను కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు సారీ ఏమనుకోండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. నౌ ఇస్ బ్యాక్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 30 years. మొదటిసారిగా ఇండియాకి వచ్చి మన కోసమే పాడబోతున్నారు. ట్రస్ట్ మీ సార్, జాన్ క్లిఫ్ ఇస్ గోయింగ్ టు రాక్ ద నైట్. రగేమ్ ఇండియన్ మ్యూజిక్ ని మిక్స్ చేసిన ఒక ఫ్యూజన్, దట్ టు విత్ తెలుగు లిరిక్స్. అదే ఆయన స్పెషాలిటీ సార్. ఏం ఫ్యూజనో ఏమిటో,
కానీ కన్ఫ్యూజ్ మాత్రం కాకూడదు. యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే సార్, విల్ డూ. మా అమ్మాయి కాబోయే మామగారు మల్టీ మిలియనర్ అని చెప్పుకుంటాడు గానీ ఏమీ ప్రయోజనం లేదు. నా దృష్టిలో ఇప్పటికీ అతను పల్లెటూరు వాడే. క్యాష్గా ఇస్తానన్న 100 ఇవాళే కావాలని మొండికేస్తున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బండిల్స్ అన్ని తీసుకొచ్చి మన సూట్లో పెట్టు. Ladies and gentlemen, may I have your attention please? Let's welcome on stage the great world #1 musician, John Cliff. This is the first time having his performance in India. You guys have a rocking time. Woo! They come. Let's see. మీ గొంతులో కడలి అలల హోరు, నా గొంతులో స్వరాల ఏరు, మీ కళ్ళలో కలల వెలుగు వేరు, నా కన్నులే సూర్యచంద్రులు, సూర్యచంద్రులు. సంగీతమే నా శ్వాసర సోదరా, కాలం ఆగేను నాతో పాడాలని, లోకం ఊగేను నాతో ఆడాలని, పెదవి దాటే ప్రణవనాదం గుండెలో చప్పుడే ప్రణయ గీతికా, పాటలోని మధుర భావం అచ్చమైన తేట తెలుగు రూపం, దిగగ 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 సరిరి 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 దశ దశ దశరి గరి సరిగ పాపా గరి సరి స పగ బరి పగరి సరి సరిగ పద స దశ దశ దవ గరి గరి స దశ గరి దిగగ దిగగ గప పరి గగ గద దిగగ. నీ గొంతులో కడలి అలల హోరు, నా గొంతులో స్వరాల ఏరు, తారలే వెలుగొందుతున్న తీరానికి మీరు రావాలి నాతో వేడుకగా, పవనమల్లే సాగిపోదాం ఎల్లలేవికా రండి మీరికా, పాలపుంటే దాటిపోదాం ఏలియన్స్ జాడ తెలుసుకుంటా, గరి 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 సరి గ పదాస దాస దగ గరి సరి గారి గారి రి గ ప గరి సద సాదరి సగరి గ ప గరి సరి గా గరి గ పరి రి గ పద గ గ పద స పదరి రి సద పద గ ప గరి గరి సరి సద సరి గరి సరి గ ప గరి గ పద సరి గ ప గరి రి గ గరి గ గరి గ గ ప రి గ గ గ ద రి గ మీ గొంతులో కడలి అలల హోరు, నా గొంతులో స్వరాల ఏరు, సంగీతమే నా శ్వాసర సోదరా,
వెల్కమ్ భాయ్జీ, వెల్కమ్. కెన్ ఐ గెట్ యు ఎ డ్రింక్? నో ప్లీజ్. భాయ్జీ, మీరు చెప్పినట్టుగా అన్ని విషయాలు మీరు టామ్ కురియన్ పేరుకి మార్చేశారు. వరకట్నం ఇవ్వడం ఇప్పుడు ఆఫెన్స్ కదా, సో డబ్బు వచ్చే సోర్సు లేదు, అవమానం తప్పదు. ఇకపోతే మరియా, తను భలే చిక్కుకుంది. రాబరీకి తనే కారణమని తన మీద కంప్లైంట్ ఇచ్చారు. సో ఉస్కితో చాప్టర్ క్లోజ్. ఒక మల్టీమీడియా ప్రెజెంటేషన్, 14 యూట్యూబ్ల లింకుల తర్వాత కూడా జాన్ క్లిఫ్ హిస్టరీ తెలుసుకోకపోవడం మరియా మిస్టేక్. లెట్ హర్ పే ఫర్ ఇట్. జావేద్, నీకు రావాల్సిన డబ్బు ఇందులో ఉంది. థ్యాంక్ యూ బాయ్జీ, థ్యాంక్ యూ. ఒక్క ఇన్ఫర్మేషన్కి ఇంత పెద్ద మొత్తం ఇచ్చేది మీరు మాత్రమే అనుకుంటాను. దీని అజమాయిషీకి ఇంత తక్కువ కూలి అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా? డోంట్ వరీ, ఒక్కొక్క పనికి ఒక్కో అర్థం ఉంటుంది, దానికి తగ్గట్టే ఉంటుంది కూలి. యు గాట్ ఇట్? బాయ్జీ, మీ అనుమతి తీసుకోకుండానే నేను ఒక పని చేశాను. డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ మనం ఇంతవరకు చేసినవేవి దీని ముందు సరిపోవు. దట్స్ హౌ హ్యూజ్ ఇట్ ఈస్. అండ్ ఐ కుడెంట్ రెసిస్ట్ ద బేట్. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. Bhaiji, this is... Hi, I am Nikhil Atharva, but you can call me Nikki. And you are Mr. You can call me anything. I have many names, many faces. Interesting. तुम्हारे बारे में जावेद ने बहुत कुछ बताया. I am impressed. But I am not. जावेद, आप इनको बता दो कि मैं यहाँ किस लिए आया हूँ. బాయ్జీ మీరు ఎప్పుడూ అంటుంటారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ డీల్ అని. అదయ్యాక అన్నీ ఆపేద్దాం అన్నారు కదా. దిస్ ఈజ్ ఇట్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద రాజకోట. పూర్వం ఈ కోటలో ఉన్న ఆస్తుల గురించి ఎన్నో కొట్లాట్లు గొడవలు జరిగాయి. అందువల్ల నిధి ఉన్న గదిని మూసేశారు. ఆ గదిలో బంగారపు నగలు, విలువైన వజ్ర వైడూర్యాలు ఉన్న అపూర్వమైన కలెక్షన్ ఉంది. వాటి విలువ 2000 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు ఉంటుంది. వీళ్లే ఈ ఆస్తికి వారసులు. రవీంద్రవర్మ వారసులు వాసుదేవ వర్మ, శ్రీకృష్ణ వర్మ. మహేంద్రవర్మ వారసులు శేఖర్ వర్మ, రాజశేఖర్ వర్మ. వాసుదేవ వర్మ వారసులు త్రివిక్రమ వర్మ, ప్రతాప్ వర్మ. శ్రీకృష్ణ వర్మకి ఒకే కూతురు, పేరు దామిని వర్మ. శేఖర్ వర్మ ఒకే ఒక కొడుకు, సుధాకర వర్మ. రాజశేఖర్ వర్మ కుమార్తెలు రుక్మిణి, గౌరీ. దీస్ పీపుల్ ఆర్ రిచ్, ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ టఫ్. నిధి ఉన్న గదిని ఓపెన్ చేసే టైం వచ్చినప్పుడు ఎవ్వరూ ఊహించని ఒక డెవలప్మెంట్. తెరుద్దాం. మంచి ముహూర్తం అది చూసుకుని ఆ తరువాత ఆ గది తలుపులు తెరుద్దాం. ఇదిగో లాయరు, నేను కోర్టు నుంచి స్టే తీసుకొచ్చాను. స్టేయా? ఎందుకు? అందులో ఉన్న నిధి రాజవంశందేం కాదు, అది ప్రజలకు చెందిందని నా అభిప్రాయం. రాజులు పరిపాలించే కాలంలో శిస్తులవి వసూలు చేసి యుద్ధాలు చేసి విదేశీయులతో వ్యాపారం ద్వారా వచ్చిన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా మనం సొంతం చేసుకోవాలనుకోవడం న్యాయం కాదు. ఈ వ్యవహారం కోర్టు నిర్ణయిస్తుంది. ఆ తర్వాత చూద్దాం ఈ తెరవటాలు పంచుకోవడాలు. రాజశేఖర్, నీ కమ్యూనిజం ఇక్కడ చెల్లదు. ఆ నిధి తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎంతకాలం మేము ఎదురు చూసాం. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ నిధి తలుపులు తెరవకూడదని అడ్డు చెప్పావు. నాకు తెలుసు, మా అన్నయ్య నరికిన కరవాలాన్ని నువ్వు అలమారాలో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నావని. ఏదైనా దురాలోచన నీ మనసులో ఉందని తెలిస్తే ఆ తర్వాత తెలుస్తుంది నేనేమిటో. అన్నీ సహిస్తూ ఊరుకోవడానికి నేనేమి మా అన్నయ్య లాంటి వాడిని కాదు. మా కామ్రేడ్లు చెప్పిన విధంగా 1, 2, 3 అని చెప్పేలోగానే తిప్పికొట్టగల దమ్మున్న కమ్యూనిస్టురా నేను. నాతో పెట్టుకోవద్దు. రాజశేఖర, మన తండ్రి గారు చెప్పిన మాటను మీరి నువ్వు తప్పు చేస్తున్నావు. మనిద్దరి ఆదర్శాలు వేరువేరన్నయ్య, నమ్మకం అంతే. దయచేసి నన్ను క్షమించన్నయ్య.
कोर्ट का स्टे अभी भी इफेक्टिव है और खजाना सेलर में है। उसे तुम चोरी करोगे। कब करोगे, कैसे करोगे, दैट्स योर कॉल। और हमारे बीच का टर्म्स, पूरे माल का 20% दूंगा इन कैश। దేవుణ్ణి భాగస్వామిగా చేసుకుని నేనే పనైనా చేస్తాను. నాకు సగం, దేవుడికి సగం. నా దేవుణ్ణి నేనే కనుక ఆ సగం కూడా నాకే. అండ్ దట్స్ మేక్ ఇట్ 100%. प्लीज अंडरस्टैंड, इसमें थर्ड पार्टी इन्वॉल्व है, एन अननोन एंटिटी। कम ऑन, बी रीजनेबल यार। వాట్స్ యువర్ పార్ట్ దెమ్? आई एम अ हम्बल ट्रेडर। मैं किसी के लिए कुछ भी बेच सकता हूं। చిల్లర వ్యాపారులతో నేను డీలింగ్స్ పెట్టుకోను. మై ప్రైస్ ఈస్ 500 crores. ఇందులో తగ్గించడాలు పెంచడాలు అస్సలు ఉండవు. అందులో 250 crores 2 రోజుల ముందే అందాలి. మిగతాది పని పూర్తయ్యాక ఇస్తే సరిపోతుంది. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? నన్ను నమ్మడం అంటే పెద్ద రిస్కే, కానీ అవసరం నీది. యూ టేక్ ద రిస్క్. ఇంపాసిబుల్, సింప్లీ ఇంపాసిబుల్. What if you fail? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? నేను ఓడిపోతేనా? జావేద్, వీడి కాస్త అర్థమయ్యేలా చెప్పు. యముణ్ణెవరు తన ఆయుష్ గురించి అడగరని. He means business. Let's do this. సాజన్, ఓయ్ సాజన్, సాజన్. అయ్యో సార్, సారీ సార్. సార్ మీరేంటి ఇక్కడ? బాగుంది. నా ఆఫీసుకి నేను రాకుండా ఇంకెవరు వస్తారు? అరేరే, ఇది మీ ఆఫీసా? మరి నేనెందుకని ఇక్కడికి వచ్చాను? నేనే మనిషిని పంపించి ఇక్కడికి తెప్పించాను. ఎప్పుడు చూసినా మందులోనే ఉంటావు. లోపలికి రావయ్యా. కనీసం నన్ను చూడడానికి వచ్చినప్పుడైనా మందు కొట్టకుండా ఇక్కడికి రావచ్చు కదా. బ్యాడ్ ఫెలో. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మందు, మగువలు. నీ దగ్గరికి వస్తే చాలు రమ్ము వాసన వస్తుంది. మరి చేతిలో ఉన్న 150కి స్కాచా వస్తుంది. ఏనొకడు ఏంటి ఏదో గొడుగుతున్నావు? ఏం లేదు సార్. ప్రతిరోజు ఆఫీస్కి వస్తావు, సంతకం పెట్టి వెళ్ళిపోతావు. ఎస్పీ గారి దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. ఈ వ్యధ నన్ను వెన్నుపొడు పొడిచాడా? చెప్పదలుచుకుందేదో డైరెక్ట్ గా చెప్పు. డోంట్ స్వైర్. అయ్యో సార్, ఈ కంప్యూటరైజేషన్ పేరుతో నన్ను పిలిపించి కూర్చోబెట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు ఒకే ఒక విండో గురించి తెలుసు. అదిగో కనిపిస్తోంది ఆ విండో. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ యూ. ఓ, ఎక్కడికి? ఓ, గాంధీజీ. చాలా సంవత్సరాలుగా మూసున్న కోట తలుపుల్ని త్వరలో తెరవబోతున్నారు. ఆ కోట లోపల నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది. ఆ నిధి కోసం 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నది లేదు, కలిసింది లేదు. చూడు, ఆ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారే రాజశేఖర వర్మ గారు, అందులో లీగల్ హెయిర్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు కోర్టులో కేసేశారు. ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని. ఇదే ఈ కమ్యూనిస్టులతో వచ్చిన గొడవ. వాళ్ళు తినరు, ఎవరిని తిన్నవరు. నేనిప్పుడున్న ఈ పరిస్థితికి కారణం వాళ్లే సార్. ముందు నేను చెప్పేది కాస్త వినవయ్యా. మనకి పైనుంచి వచ్చిన రిపోర్ట్ ఇది. ఈ విషయాలన్నీ మీడియా వాళ్ళకి తెలియకముందే ఆ నిధిని ఎవరో కొల్లగొట్టబోతున్నారని చెప్పి మనం అక్కడ ఉండాలి. ఈ రోజు నుంచి మీరు కోర్టులోనే ఉండి అన్నీ గమనించాలి. ప్రతి విషయాన్ని మాకు చేరవేయాలి. ఓకే సార్, అలా ఆ నిధిని దోచుకుపోవడానికి నేను ఒప్పుకోను. వాళ్ళని పట్టుకుంటాను. ఇది మంచి అవకాశం. వాళ్ళతో ఓ డీల్ పెట్టుకుంటాను. ఆ దోపిడీగాళ్ళను పట్టుకుంటే మంచి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. దాంతో బాగా సెటిల్ అయిపోవచ్చు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. కేసు గురించి అన్ని డీటెయిల్గా మాట్లాడదామని మీ అందరినీ కలిసి రమ్మన్నాను. లాయర్ గారు చెప్పండి. కేసులో మీరంతా ఒకవైపు, రాజశేఖర వర్మ గారు మాత్రం ఇంకోవైపు ఉన్నారు. మర్యాదలేం అక్కర్లేదు, పేరుతో పిలిస్తే చాలు. సరే, కోటలో ఉన్న నిధి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉండాలా లేదా అన్నది ఇరు వర్గాల వారి వాదోపవాదాలు విన్న తర్వాతనే కోర్టు తీర్మానిస్తుంది.
దాంతోపాటు ప్రభుత్వ వైఖరి ఏమిటో కూడా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో గదిలో ఉన్న నిధి నిక్షేపాల్ని ఎక్కడికి తరలించకుండా, క్రయ విక్రయాలు జరపకుండా గదిలో సేఫ్గా ఉండేలా చూడాలి. కానీ అందులో ఒక సమస్య ఉంది. నిజంగా ఆ గదిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటి వివరాలు సేకరించడం మీ 2 కుటుంబాల వల్ల కాలేదు. కానీ అక్కడ ఏమున్నాయో వాటి విలువెంతో కేవలం ఊహాజనితమే. అందువల్ల 2 కుటుంబాలు అంగీకరించిన ఒక నిపుణుణ్ణి పిలిపించి ఆ గదిలో ఉన్న నిధి నిక్షేపాల వాల్యుయేషన్ వేయించాలి. ఆ పట్టికను 1 నెల రోజుల లోపల కోర్టుకు సమర్పించాలి. ఉండండి. ఏఎస్ శివరాం, జైపూర్లో ప్రైవేట్ కన్సల్టెంట్. అతను తెలుగోడే. ఇటువంటి గొప్ప నిధి నిక్షేపాలకి వాల్యుయేషన్ వేయడంలో అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. నాకు అతనితో ఎలాంటి పరిచయం లేదు, కానీ నమ్మదైన నా పాత మిత్రుడు ఒకడు అతను సజెస్ట్ చేశాడు. మీ అందరికీ ఇష్టమైతే అతను పిలిపిద్దాం. మేం కొంచెం ఆలోచించాలి. వద్దు, దీని గురించి ఒక డిస్కషన్ అనవసరం. పెద్దనాన్నగారు చెప్పినట్టు శివరాం గారిని పిలిపించి నిధి విలువ కట్టిద్దాం. అది తను తెలియకుండా ఇది మాట్లాడదు. మాకు సమ్మతమే. ఆయన్ని రప్పించే ఏర్పాట్లు చేయండి. నా పేరు దామిని, శ్రీకృష్ణవర్మ గారి అమ్మాయిని. నువ్వేం చేస్తుంటావమ్మా? ప్రాపర్టీ డెవలపర్, ముంబైలో. మీ ఆయన? నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఓ, అయితే ఆ పిలిపించే శివరాం పేరుని కోర్టు వారికి చెప్పొచ్చు కదా. అతన్ని పిలిపించేటప్పుడు నన్ను పిలిపించాలి, సరేనా? నేను సజ్జన్, ఇంటెలిజెన్స్ డివిఎస్పీని. వర్మ సార్, ఏంటి ఇక్కడ విశేషం? మనిద్దరం కలుసుకొని చాలా కాలమైంది కదా. మేం పాత స్నేహితులం. ఇక్కడున్న సమస్య ఏంటనేది నాకు సూచాయిగా తెలుసు. ఈ నిధి ఉన్న గదిని తెరిచి వాల్యూ కట్టేటప్పుడు నేను ఇక్కడ ఉండి తీరాలి. మేమెవరం పోలీసుల సహాయం కావాలని అడగలేదే. పని కట్టుకొని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి సార్ ఇలా అడిగేశారు? ఎక్కడికైనా పిలవకుండా రావడానికి ఇద్దరికే అవకాశం ఉంది. ఒకటి మరణం, రెండోది పోలీస్. చూడండి, ఇక్కడేదో రాబరీ జరగబోతోందని నాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా నేను వచ్చేశాను. కోట్లు విలువ చేసే నిధి ఇక్కడుంది. ఆ విషయాన్ని మీడియా వాళ్ళు అందరికీ తెలిసేలా చేసే ముందే మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఇండియాలోనే నెంబర్ 1 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అనే బ్లూ ఫాక్స్ కి కోటలోని నిధి నిక్షేపాల ప్రొటెక్షన్ ని కాంట్రాక్ట్ ఇచ్చాం. కాబట్టి మీ సేవలు మాకిక్కడ అవసరం లేదు. నేను ఒకటి చెప్పనా నాన్న? పోలీసుల సైడ్ నుంచి ఎక్స్ట్రా సర్వేలెన్స్ ఉండడం మంచిదే కదా. పోతే గవర్నమెంట్ వాళ్ళు పంపించినప్పుడు మనం ఎందుకు కాదనాలి? రాజశేఖర్, నువ్వేమంటావు? నాకు ఇష్టమే. ఓకే మిస్టర్ సజ్జన్, మీ పని మొదలు పెట్టండి. వి విల్ కోఆపరేట్. వర్మ గారు, ఒక్క నిమిషం. అదే ఫ్రెండ్స్ అయినా అందరి ముందు మనం మామూలుగా మాట్లాడుకోలేం కదా. ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏముంది అసలు? నేనేది మర్చిపోయేవాడిని కాదు. ఈ మధ్య నీ గురించి చాలా చాలా విషయాలు వింటున్నాను. నిజమా? మందు కొట్టొచ్చి ఇక్కడున్న వాళ్ళకి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టావనుకో, చంపి పాతరేస్తాను. వర్మగారు, భయపడకండి. మన రహస్యం మనిద్దరి మధ్య ఉంటుంది. ఓ చిన్న పిట్టకు కూడా తెలియనివ్వను. బాయ్జీ, మీరు వెంటనే ఆపేయాలంటున్నారు. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? బాగా బోర్ కొట్టేసింది, అందుకే ఆ డెసిషన్ తీసుకున్నాను. ఏ పని చేసినా ఇన్వాల్వ్ అయి చేయాలి, లేదంటే వదిలేయాలి. మన ఊళ్ళో డీల్ కొప్పుకోవడం మంచిదైంది. ఈ వృత్తిని ఎంచుకున్న తర్వాత నేను ఆంధ్రాకి వెళ్ళి 15 ఏళ్ళయింది. మీరు? ఈజ్ దట్ ఇంపార్టెంట్? నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు. నీకు విషయం చెప్పనా? నువ్వు నాతో జాయిన్ అయ్యి 7 ఏళ్ళు అవుతోంది. ఈ పని అయ్యాక నీ దారి నీది. నేను మీతోనే ఉండాలని ఆశపడుతున్నాను బాయ్జీ, ఎప్పటికీ. నో అబ్బాస్, నేనెప్పటికీ ఒంటరివాణ్ణే. ఈ రోజు నుంచి నాకు నేనే తోడు, నాకు చాలు. దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ లెమనర్స్. డోంట్ క్యారీ ఎనీ ఎమోషనల్ బ్యాగేజ్. ప్రియా, లాస్ట్ డీల్తో నువ్వు సేఫ్ అయ్యావు. సో ఈ మిషన్కి నువ్వు అక్కర్లేదు. యా, ఐమ్ సేఫ్.
మిమ్మల్ని కలిసినప్పటి నుంచి నా లైఫ్ ఒక ఫెయిరీ టైల్గా మారిపోయింది. కానీ నిద్రపోవాలంటే 2 స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి. మీ భాషలో చెప్పాలంటే నాది ఎమోషనల్ ప్యాకేజ్. నేనెప్పుడు ఇంతే. నో, నువ్వే అన్నావుగా ఈ లోకం ఎవరికీ సొంతం కాదు అని. సో ఇప్పుడు జనాలు తమవే అనుకుంటున్నవన్నీ వేరే వాళ్లకు సొంతం కావచ్చు. ఇదే లోకరీతి. దాన్ని ఫ్యాషన్గా చెప్పాలంటే దోపిడీ అంటారు. ఇందులో తప్పు చేశానన్న ప్రసక్తే లేదు. మీరు చెయ్యబోయే ఈ లాస్ట్ మిషన్లో నేను కూడా మీతో పాటు పాల్గొంటాను. నాకెలాంటి షేర్లో అక్కర్లేదు. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ ఇన్ యువర్ లాస్ట్ అవుటింగ్. ఉచితంగానా? నాకలాంటివి నచ్చావు. స్నేహం, విశ్వాసం, అభిమానం వీటి మీద నమ్మకం లేదు. ఇవన్నీ వదిలేసి మన పనేంటో చూద్దాం. వీఆర్ ఈక్వల్స్ అండ్ వి గో ఈక్వల్. వి గో ఈక్వల్, బట్ యు ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. సరే గా రే గా రే గా రే సదా సరే గా సరే గా రే స పా గ రే గ రే స పా గ రే దా ప గ రే స ద ప గ రే గ రే సదా సరే గ రే గా సరే గ రే గ ప గ పద పద సరే గ రే సదా సద ప గ రే గ రే సదా సా. హలో హలో, ఎవరు మీరు? ఏ హలో, గుడ్ మార్నింగ్. మీరెవరు? నేనా? మరి నేనా? నేను నువ్వెదురు చూస్తున్నవాణ్ణి. నేను ఎదురు చూస్తున్నవారా? ఎస్. ఓ, అయితే మీరు వెనక్ వైపు నుంచి రండి, అక్కడే కొట్ట ఉంది. కొట్టమా? పశువులు గర్భం దాల్చడానికి ఇంజెక్షన్ చేసే వాళ్ళని పంపిస్తానని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అయ్యో అయ్యో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను మీ పశువుల్లో లేక ఇంకెవరినో గర్భవతిని చేయడానికి రాలేదు. ఇంతవరకు ఎవరిని గర్భవతిని చేయలా. నిజానికి నా పాలసీ. మీరెవరండి? నేనా? నేను శివరాం ఫ్రమ్ హోర్డ్ కన్సల్టెన్సీ, జైపూర్. ఈ విజయనగరం కోటలోని నిధి నిక్షేపాల వాల్యూని అంచనా వేసి దాన్ని వెంటనే కోర్టుకు సమర్పించమని మీ లాయర్ నన్ను అప్రోచ్ అయ్యారు. మిస్టర్ శివరాం, ఆర్ యు మిస్టర్ శివరాం? ఎవరు మీరు? డోంట్ మూవ్. మేము చెప్పినట్టు. నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది శివరాం. వస్తున్నట్టు ఎలాంటి కబురు అందలేదే. నేను విజయవాడలోనే ఉన్నాను. రాత్రి ట్రైన్ జర్నీ, తెల్లవారకు ముందే వచ్చాను. మిమ్మల్ని అనవసరంగా లేపడం ఎందుకని అలాగే పడుకున్నా. ఇది బాగుంది. సరే గాని శివరాం, మీరు కాస్త ఫ్రెష్ అవ్వండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనం కోటకు వెళదాం. మీకు అకామిడేషన్ కూడా అక్కడే ఏర్పాటు చేశాం. చూడమ్మా, పైన రూమ్ ని తీసుకువెళ్ళి ఈయనకి చూపించు. స్నానం చేయడానికి టవల్ సోపు కూడా పెట్టు. అలాగే. మీరు వెళ్ళండి. ఓకే. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ ఫర్ యూ? ఆ కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ, అది కూడా మీకు అభ్యంతరం లేకపోతే. నాట్ ఎట్ ఆల్. ఏమా, విన్నావుగా? శివరాం. ఎక్స్క్యూజ్ మీ. ఊరికే కోటని అలా చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్నారా? అది బైనాకులర్తో. అక్కడికే కదా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూడ్డానికి ఇక్కడి నుంచి చూడ్డానికి చాలా తేడా ఉంది. కొన్ని లోపలికి వెళ్ళి చూడాలి, కొన్ని బయట నుంచి చూడాలి, అలాగే కొన్ని ముందు నుంచి చూడాలి, కొన్ని వెనక నుంచి చూడాలి. కాఫీ ముఖ్యంగా కొన్నిటిని అసలు చూడకూడదు. గుడ్ కాఫీ, దట్ ఆల్వేస్ మేక్స్ మై టీల్. టవల్.
సోప్. థ్యాంక్ యూ. మోహనం సుందరం. ఏంటి? రాగాలలో ఎంతో మధురమైనది మోహనం. అది నువ్వు పాడుతున్నప్పుడు అద్దిరింది. ఓ, అంటే మీరు నిద్రపోలేదు, పోతున్నట్టు నటించారు. హేయ్, అలాంటిదేమీ లేదు. నేను నిజానికి నిద్రపోతూనే ఉన్నాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిద్రావస్థకి మెలకువకి మధ్యలో ఒక బోర్డు ఉంటుందే, అక్కడున్నాను. అప్పుడే నీ మోహన రాగం వినిపించింది. దట్ వాజ్ అ బ్రేక్ వేకప్ కాల్. ఓ, స్నానం చేసొస్తాను. నేనే అడిగిన తనేం చెప్పాడు? ఏంటి అందరూ ఇటు వచ్చారు? రండి, లోపలికి రండి. వద్దు, విందు చేయడానికి ఏం రాలేదు మేము. మీరు ఇంతవరకు మాకు చేసిన ద్రోహం సరిపోదా? మేము మా పిల్లలు అనుభవించాల్సిన ఆస్తుల్ని గవర్నమెంట్కి ఇవ్వాలని కూడా ఏ న్యాయం? చివరికి ఆస్తులో మాకు వాటా వస్తున్న సమయంలో కూడా మీరు కేసు వేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తిని పబ్లిక్ ప్రాపర్టీ చేయాలంటూ. మీకు అసలు సిగ్గు అనిపించడం లేదు? సిగ్గుపడుతున్నా నిజమే, కానీ కేసు పెట్టినందుకు కాదు, ఇలాంటి స్వార్థపరులైన ఇద్దరు కూతుళ్ళని కన్నందుకు. చూడండి, ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదవ్వకముందే సామరస్యంగా మనం పరిష్కరించుకుందాం. అందుకోసమే అయితే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అర్థం కాలేదు కదా? ఎంతకంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం నాకు చేత కాలేదు. నాన్న, ఫోన్. ఎవరమ్మా? కోర్టు నుంచి. తర్వాత మాట్లాడతానులే. నాన్నగారు మళ్ళీ మాట్లాడతానన్నారు. నాన్నట్టు నాన్న అలా పిలవడానికి సిగ్గులేదు? నువ్వు ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే గొడవలు మొదలయ్యాయి. మా నాన్న మాకు దూరం అయ్యారు. మాకు కూడా మంచి రోజులు వస్తాయి, ఇలాగే ఉండిపోతావు అనుకోకు. అక్క, ఇవన్నీ చాలా పాత డైలాగ్స్. కాసేపు చూస్తూ ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళటం ఈనాటి స్టైల్. సపోర్ట్కి మ్యూజిక్ స్కోర్ కూడా ఉంటుంది. వాళ్లతో బయట నేను కామెడీగా మాట్లాడినా లోపల నాకు చాలా బాధగానే ఉంది నాన్న. నిజమే కదా, నేను వచ్చాకే కదా గొడవలు మొదలైంది. ఛే, నువ్వొచ్చిన తర్వాతే అన్ని సవ్యంగా ఉన్నాయి. నిజంగానా? నిజంగా. అది నా పిల్లలు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? షూర్. అమ్మా, రెడీ చేయి. Steady, are you ready? I'm the one of a kind, you see. Ain't no measurable, I always been. Who's this fraud behind the scenes? I'm untouchable, you try to see. Make you invincible, you try to seize. Make you unstoppable, cause I'm a player. I'm a player. Predictable, నేను అడుపల్లో అందరికీ అప్పగించేశాను. ఇక ఏది పెండింగ్ లేదు. ఇకపోతే రిప్లై. నమస్కారం బాబాయ్. ఈయన మా పెద్దన్నయ్య రాజా శేఖర్ వర్మ. నమస్తే. ఇప్పుడు ఈయనే మా పెద్ద దిక్కు, అన్నయ్య శివరాం. నమస్తే. ఇదేమంత పెద్ద పని కాదు. ఐఆమ్ జస్ట్ అనదర్ సిటిజన్. మిస్టర్ శివరాం, మీరు తెలుగువారే కదా? మీ దేవురు? శ్రీకాకుళం. బట్ మా వాళ్ళెవరూ అక్కడ లేరండి. ఓ. ఐఎమ్ అడ్వకేట్ రాజేంద్ర. మనం వాల్యుయేషన్ ఎప్పటి నుంచి మొదలు పెడదాం? రేపే మొదలు పెడదాం. నాకిద్దరు కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. అలాగే మా మిషన్స్ అన్ని ఇంపోర్ట్ అవ్వాలి. వెరీ సారీ మిస్టర్ శివరాం. ప్రాపర్టీ ఉన్న చోటికి, అంటే నిధి ఉన్న గదిలోకి మీకు మాత్రమే ప్రవేశం ఉంది. మీ అసిస్టెంట్స్ ఇద్దరు బయట ఉండాల్సిందే. కారణం? కోర్టులో మనం శివరాం గారి పేరు మాత్రమే ఇచ్చాం.
శివరాం కాకుండా వాల్యుయేషన్ వేసే సమయంలో ఆ గదిలోకి మీ వంశానికి చెందిన వారికి, కోర్టు నుంచి వచ్చే అధికారులకు, ఇదిగో ఈ లాయర్కి, ఇకపోతే నాకు మాత్రమే ప్రవేశం ఉంది. నాన్సెన్స్. శివరాం గారి అసిస్టెంట్స్ కూడా పర్మిషన్ ఇప్పించాలా? వద్దు వర్మ సార్. నిజానికి వాళ్ళు డేటా అండ్ సాఫ్ట్వేర్ అసిస్టెంట్స్ మాత్రమే. వాళ్ళు లోపలికొచ్చి చేసేదేముండదు. మీకెన్ని రోజులు కావాలి ఈ పని ముగించడానికి? ప్రస్తుతానికైతే చెప్పడం కుదరదు, ఎందుకంటే నేను ఆ ప్రాపర్టీని ఇంకా చూడలేదుగా. చూడనివ్వండి, చూశాక చెప్తాను ఎన్ని రోజులు కావాలనేది. ఓకే, సీ యూ అగైన్. అలాగే. మార్నింగ్ బాయ్జీ. హాయ్ బాయ్జీ. సో చెప్పినట్టు చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు క్యారవన్ నుంచి దిగనేకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ ఐ టెల్ యూ. yes sure. ఇప్పుడు పైనుంచి మనల్ని వాచిస్తున్న వ్యక్తి పేరు సాజన్. అతను డివైఎస్పీ. అనుమానం ఎక్కువ. అతను ఒక ఇంటెలిజెంట్ అండ్ అబ్సల్యూట్లీ కరప్ట్. అర్థమైందిగా? బుద్ధి కూడా కరప్టెడ్. అదొక విచిత్రమైన కాంబినేషన్. డీల్ విత్ హిమ్ కేర్ఫుల్లీ. Yeah, sure. సో క్యాచ్ యు లేటర్. Yeah, fine. ఇక్కడ మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయిగా? మీకేమన్నా కావాల్సి వస్తే సిగ్గుపడకుండా అడగండి. ఏమక్కర్లేదు, ఐఎమ్ ఫైన్. అన్నట్టు మిస్టర్ శివరాం, వాల్యుయేషన్కి మీ పేరుని మా బాబాయ్ రాజశేఖర్ వర్మ సజెస్ట్ చేసినప్పుడు మేమెవరం కాదనలేదు. మీరు మాకు ఫేర్గా ఉంటారన్న నమ్మకం. బట్ వీ లుక్ ద ఫార్మ్ ఆఫ్ ద నెట్ అండ్ వేర్ కన్విన్స్డ్. నా ఉద్యోగం లెక్కలు చూడడం మాత్రమే. ఇందులో అన్ఫేర్ అవడానికి ఏముంది? కేవలం లెక్కలు చూడడం మాత్రమే కాదు, మీ సహాయ సహకారాలు మేమంతా ఆశిస్తున్నాం. మీరు కూడా దీనికి ఒప్పుకుంటారు అనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాకపోవడం వల్ల ఎలాంటి బదులు చెప్పాలో తెలియడం లేదు. తమ పూర్వ వైభవాన్ని కోల్పోయిన రాజకుటుంబాలు ఇప్పటికీ ఉండి ఉండొచ్చు, కానీ వీఆర్ డిఫరెంట్. మేము మార్కెట్లో కోట్లు వెదజల్లుతున్న బిజినెస్ మెన్. అండ్ వీ ఆల్వేస్ మీన్ బిజినెస్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. నేను బిజినెస్ చేయను. మీరు ఏదో ఒక రోజు బిజినెస్ చేయక తప్పదు కదా. అదేదో ఇప్పుడే మొదలు పెడితే పోలా? అన్నిటికీ చివరి రోజు అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు, ద డూమ్స్ డే. యు ఆర్ ఏ టఫ్ నట్. మాకు అర్థమైంది. తర్వాత మీటింగ్లో మాకేం కావాలో మీకు చెప్తాం. అప్పుడు చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సంకోచించకూడదు. లెట్స్ సీ. హాయ్, ఐఎమ్ దామిని వర్మ. ఐ నో. Your salt and pepper look is very hot. Really? Yes. మీకు సీజన్ ప్లేయర్ యాటిట్యూడ్ ఉంది. You are a huge turn on. Oh. ఇప్పుడు కొద్ది రోజులుగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో తెలియని విరక్తి. అయినా ఇంత ఓపెన్గా మాట్లాడినందుకు థ్యాంక్స్.
దేవి ప్రసన్నమయ్యింది. అవును, వారసులందరూ తాళం చెవులను కోర్టు నుంచి వచ్చిన అధికారికి అందజేయండి. ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. ఇప్పుడు తలుపులు తెరుద్దాం. ఐ కెన్ హెల్ప్ యూ. కానివ్వండి. అదేం కుదరదు. వాల్యుయేషన్ వేసే టైం ఇంకా రాలేదు. తాళం తెరవడానికి నేను హెల్ప్ చేస్తే ఏమిటి? వద్దు, అది వాల్యూ వేయడానికి వచ్చిన వాళ్ళ పని కాదు. సాజన్, మీరు ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్దది చేయడానికి కాదు. మీరు శివరాంకి అడ్డుపడకండి. శివరాం, మీరు వెళ్ళండి. ఓ వద్దు, ఎవరూ లోపలికి పోకూడదు. మీలో పెద్దవారు లోపలంతా శుభ్రం చేసి అమ్మవారికి దీపారాధన చేయాలి. లోపలంతా శుభ్రపరచడం జరిగింది. మీరొచ్చి దీపారాధన చేయండి. ఈ పెట్టెలో ద్వారబంధములు మూసివేయటకు ముందు వ్రాసిన పత్రము, నిధి నిక్షేపాలున్న పెట్టెల తాళం చెవులు ఉన్నాయి. పూజా కార్యక్రమాలు అయిపోయాయి కదా. పంతులు గారు, మీరు రండి. నౌ దిస్ ఇస్ ఎ వర్క్ ప్లేస్. ఇక ఏం చేయాలో నేను చెప్తాను. నిన్న సూచించినట్టుగా ఈ గదిలోకి రావడానికి అవకాశం 4 మాత్రమే ఉంది. వాల్యుయేషన్ వేయడానికి ముందు ఇక్కడ కొన్ని పనులు జరగాల్సి ఉంది. అందరూ నాకు సహకరించాలి. ఐఎమ్ ఇన్ఛార్జ్ హియర్. ఒక్క నిమిషం కూడా ఈ గది చీకటిగా ఉండకూడదు. జనరేటర్ చెడిపోతే వెళ్తుండాలిగా. శివరాం గారు, సెటప్ రెడీయేనా? టూల్స్, డివైస్ రెండు ఓకే, కానీ ఈ కెమెరా ఇది ఇక్కడ ఉండకూడదు. సారీ, నో ఫోటోగ్రఫీ. ఈ రూమ్ లో ఏ వస్తువుని, అంటే మీరు చెక్ చేసే ఏ వస్తువునైనా స్నాప్ తీసి బయటికి పంపకూడదు. ఓకే. స్ట్రిక్ట్లీ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే. ప్లీజ్ ప్రొసీడ్ సార్. నా పని నేను మొదలుపెట్టబోతున్నాను. నా పరిశోధనకు తగినట్టుగా మీరు విలువల పట్టికను రెడీ చేసుకోవాలి. ఇక ఇక్కడ ఏం జరిగినా నా కనుసన్నల్లోనే జరగాలి. ఐ వోంట్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎనీవన్. ఈజ్ దట్ క్లియర్? ఓకే.
ఎమరాల్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ పర్షియా 4.1 గ్రామ్ వెయిట్. 1850 నాటికి 2000 నాటికి మధ్యవి. లెట్స్ కౌంట్ దిస్. ఇది ఇప్పటి వరకు నేను అటెంప్ట్ చేయని ఒక రిస్కీ మిషన్. ఇందులో 5 రిస్కులున్నాయి. నిజం చెప్పాలంటే ఇదొక మిషన్ ఇంపాసిబుల్. నిధి ఉన్న స్థలం. బ్లూ ఫాక్స్ గ్రూప్లో స్టేటస్ ఆఫ్ సెక్యూరిటీ మిషన్స్. సాజన్ లాంటి డేంజరస్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వం. ఎప్పుడూ కాపలా కాస్తూ ఈ కోట చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. కాబట్టి మన టార్గెట్ యొక్క ఆబ్జెక్షనే హ్యూజ్ క్వాంటిటీ. నేను పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ వేసి ఉంచాను. బట్ ఈ ప్లాన్లో ప్రతి మూవ్కి ఆల్టర్నేటివే ఉండదు. మన అదృష్టానికి, అలసత్వానికి ఇక్కడ స్థానమే లేదు. నా ఈ ఫైనల్ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు షేర్. వెయిట్ ఫర్ మీ ఇన్ ది వ్యాన్. Start duplicating this keys. Yeah. ఇవన్నీ ఆంధ్రాలో ఉన్న ప్రధాన రాజుల కోటల డీటెయిల్ స్కెచెస్. మీరు వీటన్నిటిని అనలైజ్ చేయండి. ఈ కోటలన్నిట్లోనూ ఇక్కడున్నట్టుగానే ఒక నిధి గది ఉంది. వర్క్ ఆన్ దెమ్ ఇన్ డీటెయిల్. బాయ్జీ. మిషన్ యొక్క వైఫై ట్రాన్స్మిషన్ ఆన్లో ఉందిగా? ఎస్ బాయ్జీ. డేటా విల్ స్టార్ట్ పవరింగ్ ఇన్ టుమారో. కీప్ గోయింగ్ గైస్.
வணக்கம். ஊரு கோயம்புத்தூர். உங்களை பார்க்கறதுக்காக வந்திருக்கேன். ఎవరి కొటేషన్ రా ఇది? அடேங்கப்பா, நீ பிரமாதமான ஆளு. பிசினஸ் சீக்ரெட்டை சொல்லக்கூடாது. முடிக்கட்டுமா? கடவுள் மாதிரி மரத்தை பொளந்துட்டு வந்திருக்க. யாரப்பா நீ? సింగమా నరసింగమా? ఎదుకు ఇంక వంద? ఊరికే నీతో కొంచెం ఆడుకుందామని. ఈ వాచి తీసి కొట్టే స్టైల్ నేను చాలాసార్లు చేశాను, కాబట్టి ఈసారికి దీన్ని ఇలాగే వదిలేద్దాం. కేసు పెట్టినప్పుడు ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఊహించిందే. ఈ పని ఎవరు చేయించుంటారు? ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకి సహాయం చేసింది నా పిల్లలే అనుకుంటా. నువ్వంత బాధపడాల్సిన పని లేదమ్మా, నాకేం కాలేదు. నాకు ఇలాంటి ప్రమాదాలు జరగటం ఇదేమన్నా మొదటిసారా? కానీ ఆశ్చర్యం ఏమిటంటే కరెక్ట్ సమయానికి మీరు అక్కడికి ఎలా వచ్చారన్నదే. ఈరోజు వర్క్ బాగా ఎక్కువైంది, కొంచెం స్ట్రెయిన్ అయ్యాను, అందుకే చిన్న డ్రైవింగ్. కరెక్ట్గా వర్మగారిని అటాక్ చేసే టైంకి మీరు అక్కడికి చేరుకున్నారు. ఎవ్రీ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. దాన్నేరా అదృష్టం అంటారు. ఆ అదృష్టాన్ని మేము ప్లాన్ అని కూడా అంటాం. తను మీ కూతురు కదూ? అమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. సార్,
ఈ వాల్యుయేషన్ విషయంలోనే కాకుండా ఫైటింగ్లో కూడా మంచి నైపుణ్యం ఉన్నట్టుందే. అరే భలే కనిపెట్టేశారే. నా ఫ్రెండ్స్ కూడా అచ్చం ఇలాగే అంటూ ఉంటారు. తెలివైన వారే. నేను బయలుదేరుతానండి. నేను ఫార్మాలిటీగా మీకు థ్యాంక్స్ చెప్పడం లేదు. వద్దు, చెప్పొద్దండి. థ్యాంక్స్. కానీ ఇలా దాడి జరగడం కొత్తేం కాదు. ఏం జరిగినా ఒక రీజన్ ఉంటుంది. నిజం చెప్పండి, యాక్చువల్లీ మీరెవరు? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనిపించింది మీరంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదని. సంథింగ్ ఫిషీ అబౌట్ యూ. చెప్పండి, ఎవరు మీరు? నేనా? ఎవరికి చెప్పకే. నేను శివరాంని. పేరు కాదని నేను అడిగింది. అయ్యో, ఫ్రాడ్? Maybe I'm a fraud. Hi boss, we have landed. వీడు వచ్చి రాగానే నాకు ఫోన్ చేసి బాయిజీని కలవాలన్నాడు. అందుకే తీసుకొచ్చాను. देखो, मैं किसको लाया? హలో, ఐ యామ్ శివరామ్ ఫ్రమ్ డైమండ్ కన్సల్టెన్సీ జైపూర్. నా బిజినెస్ కూడా అదే. వీళ్ళెవరు కొత్త వాళ్ళలా ఉన్నారు? दो लोग एक ही जगह पे एक ही आइडेंटिटी में. इट्स वियर्ड. వాట్ యు సే ఇన్ తెలుగు? అది మంచిది కాదు. కరెక్టే, మంచిది కాదు. ఎవరికి అనేదే ప్రశ్న. అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. బాయ్జీ చిల్, లెట్స్ టాక్. యా, లెట్స్ టాక్. శివరాం నిజంగానే ఫ్రాడ్ అనుకుంటాను. నిఖిల్ వాడిని ఏదో ప్లాన్ వేసి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి బాయ్జీ. నేను ముందు వాడికి కొంచెం కమ్యూనికేట్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వు చెప్పినట్టుగా వాడిప్పుడు రావడం కొంచెం డ్రామాటిక్ అయిపోయింది. అంతేకాకుండా శివరాంని కూడా తీసుకొచ్చాడు. అది మనకి థ్రెట్ అవ్వచ్చు. మనమే కిలాడీలో అనుకుంటే మనకంటే పెద్ద కిలాడీలో ఉన్నాడు. అందుకే ఆ శివరాంని పట్టుకొచ్చాడు. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని తెలుసుకుని వాళ్ళ వైపుకి వెళ్ళాడు. నన్నిలా బెదిరిస్తే వాడి పనులు అవుతాయనుకుంటున్నాడు, కానీ నిజానికి అది వాడి అవివేకం. ఏదైనా సరే వానోసారి మీట్ అవుదాం. गुड टू सी यू भाई जी, वेरी गुड टू सी यू. सबके जैसे मैं भी तुमको भाई जी बुलाऊंगा, क्योंकि हम सबको आपका नाम ही नहीं पता. जब इसने मुझे बोला कि भाई जी को कुछ मैटर डिस्कस करना है, आई जस्ट थॉट आई विल फ्लाई डाउन एंड मीट यू. ఇది బాగుంది, కానీ వీణ్ణి విడిపించుకొచ్చి నన్ను తరిమేయడానికి చూపించావే షో, అది అంత బాలేదు. బాయ్జీ, అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయ్యో భాయ్జీ, కోప్పడకండి. ఇతన్ని కస్టడీలో ఉంచడానికి మీరు ఏర్పాటు చేసిన జైపూర్ గ్యాంగ్ ఉందే, బిట్టు మోంటేగడ్ సెటప్, అదంతా సేఫ్ కాదు. అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. కానీ ఇప్పుడు వీడికి డీల్లో షేర్ కావాలంట.
ఇలారా, నీ చీప్ టెక్నిక్స్ని నా ముందు ప్రదర్శించాలని ఎప్పుడు అనుకోకు జావేద్. నేను మిమ్మల్ని డబుల్ క్రాస్ చేయకుండా ఉండడానికి మీరు తీసుకున్న ముందు జాగ్రత్త ఇది. అందుకే వీణ్ణి తీసుకొచ్చారు. మీరు ఎన్ని వెధవేషాలు వేసినా నేను గనక తలుచుకుంటే కనబడకుండా పోతారు. నన్ను కెలకొద్దని ఆల్రెడీ నీకు చెప్పాను. భాయ్జీ, అది వాడికి చూపించు. See this. ఇందులో ఉన్న మెటీరియల్స్ మీరు రిప్లికేట్ చేయాలి. దానికి కావలసిన మ్యాన్ పవర్ మిషనరీ వీడి దగ్గర ఉందని నాకు తెలుసు. డైమండ్స్, పర్ల్స్, ఎమరాల్డ్స్ మరియు ప్రెషస్ స్టోన్స్ అన్నిటికీ డూప్లికేట్ తయారు చేయాలి. ట్రై ఆఫ్రికన్ మార్కెట్ ఏమేం కొనాలో ఆల్రెడీ లిస్ట్ రెడీ చేశాను. వాటన్నిటిని ఒక రెడ్ వెల్వెట్ క్లాత్లో ప్యాక్ చేసి ఇలాంటి 12 పెట్టెల్లో రెడీ చేసి ఉంచాలి. వితిన్ 20 days. టైం చాలా తక్కువగా ఉంది, కానీ జరిగి తీరాలి. టఫ్ టాస్క్, బట్ గస్ ఐ కెన్ డూ ఇట్. గుడ్. అంతా అనుకున్నట్టే జరిగితే వితిన్ 21 days రాజకోటలో ఉన్న నిధి నిక్షేపాలు మన సొంతం అవుతాయి. షురు కరో. He is dangerous, but I am fatal. అవసరమైతే పనివాళ్ళని కాస్త ఎక్కువ మందిని పెట్టుకోండి. వర్షాకాలానికి ముందే ఈ కాంక్రీట్ పనులు అయిపోవాలి. ఆలోపే పూర్తి చేద్దాం సార్. అయితే మీరు వెళ్ళి పని చూడండి. నేను ఇప్పుడు అలాగే సార్. రండి శివరాం. చెయ్యేలా ఉంది సార్. నయమైందిలేండి. మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే సార్ అని పిలవటం మానేసి కామ్రేడ్ అని పిలవండి. మనల్ని అభిమానించే వాళ్ళు ఆ విధంగా పిలుస్తుంటే వినడానికి సంతోషంగా ఉంటుంది. కానీ మా పార్టీలో ఇప్పుడు శత్రుత్వం ఉన్న వాళ్ళే ఎక్కువగా కామ్రేడ్ అని పిలుస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో మంచి విద్యను అందించాలని నా తాపత్రయం. ఆ ఆశయ సాధన కోసం ఉన్న ఆస్తిని అమ్మేసి మొదలుపెట్టాను. చూసారుగా, పనులు ఇంకా పూర్తి కాలేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి బోలెడంత డబ్బు కావాలి. దాన్ని ఎలా సమకూర్చాలో అర్థం కావటం లేదు. అన్నట్టు మీకు తెలుసు కదా, సరస్వతి నా సొంత కూతురు కాదు. తనకెవరూ లేకపోవడంతో చిన్నతనంలోనే తీసుకొచ్చి నేను పెంచాను. కానీ ఇప్పుడు మీకెంతమంది పిల్లలని అడిగితే ఒకే ఒక్క కూతురని చెప్పడం నాకిష్టం. రేపు నేను లేకుండా పోయినా తను ఈ సమాజంలో ధైర్యంగా తలెత్తుకుని బ్రతకాలి. ఫ్యూచర్లో తన వల్ల ఎంతో కొంతమందికైనా మేలు జరగాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ స్కూల్ని ప్రారంభించాను. తనే ఈ స్కూల్ నడుపుతోంది. బయటి వాళ్ళకి నేను ఎప్పుడూ భయపడలేదు. కానీ నిన్నటి రోజున నా మీద జరిగిన అటాక్ వల్ల ఏదో తెలియని భయం నాలో మొదలైంది. నా బాధ్యతలు తీరకముందే వెళ్ళిపోతానేమోనని. అలాంటిదేమీ జరగదండి. మీతో కాసేపు మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మని చెప్పాను. మీరు నిధి నిక్షేపాలు వాల్యూషన్ వేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది శివరాం? అటు ఇటుగా ఒక 10 రోజులు. మీకు తెలుసా, కోటలో ఉన్న నిధి నిక్షేపాలతో పాటు కోటను కూడా అమ్మేసి హెరిటేజ్ రిసార్ట్ కట్టాలని ప్లాన్ చేస్తోంది మా ఫ్యామిలీ ట్రస్ట్. ఏదో పొటెన్షియల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ని బలవంతంగా తీసుకొచ్చి పార్టీతో పాటు మ్యూజికల్ నైట్ని అరేంజ్ చేయాలని చూస్తోంది మా న్యూ జనరేషన్. విన్నాను. దేవతలు తిరగాల్సిన చోట దెయ్యాలను తీసుకొచ్చి తైతెక్కలాడించాలని చూస్తున్నారు మా వాళ్ళు. సదా పాలయ సారసాక్షి, సదా పాలయ సారసాక్షి, సదా పాలయ సారసాక్షి, సమానరహిత సమానరహిత మోహనాంగి, సదా పాలయ సారసాక్షి, సమానరహిత సమానరహిత మోహనాంగి, సదా పాలయ సారసాక్షి,
साक्षी समान रहित मोहनांगी सदा पालया सुधा मधुर वाग्विलासिनी सुधा मधुर वाग्विलासिनी सुजनागमोचनी सुवा ఏంటి सदा बालय सारसाखी समान रहित मोहनांगी सदा पालया నేను బాగా ఇష్టపడే ఒక వ్యక్తి పదే పదే నాకు నేర్పించిన కీర్తన ఇది. ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉండాలి. ఈ బుక్ నాన్నగారికిచ్చి చదువుదామని తీసుకువెళ్ళాను. ఈ రాత్రికే మనం స్టార్ట్ చేయాలి. ఈ మార్క్ చేసిన స్పాట్స్లోనే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఇక్కడ సీసీటీవీ హబ్ ఉంటుంది. ప్రియా, నువ్వు జామ్ చేయాల్సింది ఈ హబ్ని. ఓకే, బట్ కంట్రోల్ రూమ్ సర్వర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎక్కడైనా జామింగ్ జరుగుతోందా అని ఇట్ చెక్స్ ఎవ్రీ 30 minutes. సో ఆపరేషన్కి మనకు ఉన్న టైం ఎగ్జాక్ట్లీ ½ an hour. దట్స్ ఫైన్. యూ జామ్ ద సీసీటీవీ సెక్యూరిటీ షాప్ 1 o'clock. ఓకే. You will help me break in, and I'll join you back at shop 130. బట్ బాయ్జీ, నిధి ఉన్న గదిలోకి వెళ్ళాక అసలు మన ప్లాన్ ఏంటి? ఆంధ్రాలో 4 ప్రధాన రాజకోటలున్నాయి. వాటికి సంబంధించిన స్కెచెస్ ఇవి. వీటన్నిటిలోనూ కామన్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. సడన్గా చూస్తే ఎవరికీ కనిపించని ఒక సీక్రెట్ డోర్. బయటి ప్రపంచానికి తెలియకుండా నిధి నిక్షేపాలున్న చోటికి టన్నెల్ ద్వారా తీసుకువెళ్లే ఒక రహస్య మార్గం. యుద్ధాలు, దాడుల్లాంటివి అనుకోకుండా జరిగినప్పుడు కోటలో ఉన్న నిధి నిక్షేపాల్ని తరలించడానికే ఇటువంటి ఒక టర్నల్, సీక్రెట్ డోర్ ఉన్నాయి. అలాంటి ఒక సీక్రెట్ డోర్ ఉండుంటే కోటలో ఎవరికో ఒకరికైనా, అట్లీస్ట్ శేఖర్ వర్మ వాళ్ళ ఫ్యామిలీకైనా అది తెలుసుండాలి కదా. తెలియదని నేను అనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితమే సొరంగాన్ని మూసేశారు. రాజు స్థానంలో ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో అతనికి తెలిసే అవకాశం ఉంది. కానీ అప్పట్లో యుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో తన వంశపు వారసుల్లో ఎవరికీ ఆ రాజు ఆ రహస్యాన్ని చెప్పలేదు. ఆ పరిస్థితిలో ఆ నిధి పరాయి వాళ్లకు దక్కకుండా ఉండడానికి అది ఆయన తీసుకున్న ముందు జాగ్రత్త చర్య. అలాగైతే ఆ సొరంగ మార్గాన్ని కనిపెట్టడం ఇట్స్ టేక్ టైం, లేకపోతే అదృష్టమైనా ఉండాలి. అదృష్టం అనే ప్రసక్తే లేదిక్కడ. లాజిక్ ఈజ్ వాట్ మ్యాటర్స్. 16వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఆర్కిటెక్చర్లో కనీసం మెటల్ కూడా యూజ్ చేయకుండా తలుపుల్ని తయారు చేయడం అసాధ్యం. ఇట్స్ అ జనరల్ థియరీ. రాజకోటలో ఉన్న గోడల్ని ఈ మెటల్ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. గెట్ ఫైండ్ ద డోర్. తప్పకుండా ఎవరో ఆ నిధిని దోచేస్తారని మీ ఉద్దేశం. సార్, ఒక మంచి పోలీసోడి స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా మీకు? గట్ ఫీలింగ్. నాకు అలాంటి ఫీలింగ్ ఉంది. ఇక్కడేదో జరగబోతోంది. దాని యొక్క బిల్డప్
ఈ ఎయిర్లో ఉంది. మీకెవరి మీద డౌట్ ఉందా? డౌట్. ఈ కోటలో నిధి నిక్షేపాలు ఉన్న విషయం ఇప్పుడే అందరికీ తెలిసింది. మీడియా వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో దొంగలకు కానీ విదేశీ దొంగలకు కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కావచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడున్న నిధిలో నలుగురికి 4 వాటాలు చాలని మీరు ఒప్పుకున్నారు. తర్వాత రాజశేఖర్ గారు వేసిన కేసు మొత్తం చేజారిపోతుంది అనుకున్నప్పుడు అదంతా మీలో ఒకరికే కావాలని మీరు ఆశపడచ్చు. ఎవరైనా ఎలాబరేటెడ్ స్కీమ్ కూడా జరిపొండొచ్చు. రాజశేఖర్ కేవలం అతనొక్కడే ఈ ప్రాబ్లంకి కారణం. అందువల్లే కదా అతని మీద అటాక్ జరిగింది. హలో, మీరు ఎక్కువగా డైలాగులు చెప్పకండి. మేము ఆయన గనక చంపితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అంటే దానికి మేము రెడీ. హలో, ఆయన్ని వదిలేయండి. జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడ్డ వ్యక్తి ఆయన. ఇక్కడున్న వాళ్ళెవరికీ ఆయన గురించి తెలియదు, కానీ నాకు తెలుసు. మీకేం తెలుసు? సారీ సార్, నేను మీకు చెప్పదలుచుకోలేదు. మా మధ్య ఉన్న సీక్రెట్ అది. అలా అయితే చెప్పదులేండి. ఆయన తాగి తందనాలు ఆడినామండి. రండి మనం వెళ్దాం. ఎప్పటిలాగే నాకు మందు పోసి ముగ్గులకు దించాలనుకుంటున్నా. కమ్ ఆన్, నాతో చెప్పండి, ఏంటా సీక్రెట్? अरे देख, ये क्या हो गया? कोई प्रॉब्लम नहीं है। What's the status? I'm on it. Okay. I'm done.
ఇప్పటి వరకు నేను నిన్ను నా కోసం ఏమీ అడగలేదు. ఇప్పుడు కూడా ఏమీ అడగబోయేది లేదు. మరి ఇక్కడున్న ఈ పెట్టెలన్నీ చేరాల్సిన చోటుకు చేర్చడానికి ఒక చిన్న సహాయం. నాది తప్పైతే క్షమించు తల్లి. మరైతే ఇక నా పని నేను మొదలుపెట్టినా. ఇప్పుడు మన మధ్య ఒక రహస్యం ఉంది. మనిద్దరికీ మరియు మరొక వ్యక్తికి మాత్రమే తెలిసిన రహస్యం. నేనిప్పుడు కోటకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. కానీ ఈ టనల్ మాత్రం జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది.
I'll join you on time. ఇదిగోండి. చట్నీ చాలా బాగుంది. ఇక సామరస్యం అనే ప్రసక్తి లేదని ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా, ఏమైంది? మనసు మారిందా? మీతో మాట్లాడడానికి రాలేదు, ఓ విషయం చెప్పేద్దామని వచ్చాం. మీరు కోర్టులో వేసిన కేసుని వెంటనే వాపస్ తీసుకోవాలి. లేదంటే మేము ఎదురు కేసు వేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాలకు ముందు మీ ముద్దుల కూతురు సరస్వతికి అప్పుడు 12 ఏళ్ల వయసు. 3 వ్యక్తులు పాడు చేశారు. అదొక గ్యాంగ్ రేప్. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఆ రోజు సిఐగా ఉండి ఈ రోజు డివైఎస్పీ అయిన సాజన్ని లోబరుచుకుని కేసు లేకుండా చేశారు. ఆ రోజు నుంచి ఈ అమ్మాయి మీతో పాటే ఇంట్లో ఉంది. నేరాన్ని దాచిపెట్టారు, ఎవిడెన్స్ దొరకకుండా చేశారు, పోలీసుల్ని మీ గుప్పెట్లో ఉంచుకున్నారో. తనకి న్యాయం జరగకుండా చేసినందుకు ముందు మీ మీద కేసు వేయాలి. తనపై ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద మేం కేసు వేస్తాం. అంతా మీడియాలో వస్తుంది. తండ్రి కూతుర్లిద్దరూ బాగా పాపులర్ అయిపోతారు. ఇప్పుడు కూడా బయటికి పంపించరుగా. కోర్టులో రేపు ఒక పెద్ద ఇన్వెస్టర్స్ మీటింగ్ కి ప్లాన్ చేశాం. కోర్టులో కేసు వాపస్ తీసుకోవడానికి అప్పటి వరకు టైం ఇస్తున్నాం. లేకుంటే we will just do it. కొట్టకండి, నా మాట వినండి, నా మాట వినండి. చెప్పొద్దన్నారు కదా, నా మాట వినండి ప్లీజ్. కొట్టద్దు, ఆగండి, కొట్టద్దు. నా మాట వినండి. ఆగండి సార్, ఆగండి, ఆగండి. తప్పైపోయింది, క్షమించండి, నన్ను క్షమించండి. వీడెంత తావడానికి కూడా పెట్టాడో తెలుసా మీకు? వద్దు, ఆవేశపడకండి. నీకు తెలుసా అన్నయ్య, నా కూతురు నా దగ్గరకు వచ్చి ఏమన్నారో? నువ్వేం బాధపడకు, వాళ్లతో నేను మాట్లాడతాను. కానీ నువ్వు నా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టావు. చెప్పలేకపోయాను, నన్ను క్షమించు. దాదాపు 15 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా చెప్పాలంటే 1999 ఏప్రిల్ 12. అప్పుడు నేను ఎమ్మెల్యేని. రాత్రి 2 గంటల సమయంలో విజయనగరంలో ఓ మీటింగ్ ముగించుకుని వస్తూ ఉండగా సిఐ సాజన్ ఫోన్ చేశాడు. నేను వెంటనే అనకాపల్లిలో ఉన్న డాక్టర్ సదాశివం క్లినిక్కి వెళ్ళాను. ఏంటి సాజన్, ఏమైంది? సార్, ఒక రాబరీతో సంబంధం ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి నేను తను చేశాను. కానీ వాడు మిస్ అయ్యాడు. తిరిగి వస్తుండగా దారిలో ఒక ముళ్ళ పొదలో ఇవాళ సాయంత్రం అనాథాశ్రమం నుంచి చైల్డ్ మిస్సింగ్ ఫిర్యాదు అందింది. వెకేషన్ క్లాసుకు వెళుతున్న ఒక అమ్మాయిని. నోట్బుక్ మీద ఉన్న లేబుల్లో సరస్వతి అని పేరుంది. అమ్మాయి పేరేమని చెప్పా? సరస్వతి. సరస్వత? నేను పోయిన వారమే ఆ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఓ బహుమతి కూడా ఇచ్చాను. చాలా తెలివైన పిల్ల. అవును సార్,
మత్తులోంచి బయటపడగానే నేను అడిగాను, తనకేం తెలియదంది. 3 వెధవలు సార్ రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతున్న అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఇట్స్ టెరబుల్. అమ్మా సరస్వతి, నన్నేం చేయకు, వదిలేయండి. నువ్వటి పద. ఓ వాళ్ళెవరో పట్టుకోగలవా? చాలా కష్టం సార్. మన దగ్గర ఎలాంటి క్లూ లేదు. ఆ వ్యక్తులు ఎక్కడికి పారిపోయారో కూడా తెలీదు. వెంటనే ఎంక్వైరీ చేయండి. కేసు లేకుండా చూసుకో. తనకెవరూ లేరు. ఓ అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటోంది. తనను చూడగానే ఆశ్రయం కల్పించాలనిపించింది. కన్నబిడ్డలా చూసుకోవాలనుకున్నాను. ప్రతిరోజు క్లినిక్కి వెళ్ళి చూసేవాణ్ణి. నేరస్తుల గురించి ఎటువంటి ఆచూకీ దొరకపోవడంతో ఆ కేసును అలా వదిలేయమని చెప్పాను. సిఐ సాజన్, డాక్టర్ కూడా ఈ విషయంలో నాకు సహకరించారు. సరస్వతిని మా ఇంటికి తీసుకొచ్చి సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను. సమాజానికి, మీడియా వాళ్ళ చర్చలకి మరొక ఎరగా తనను బలి చేయడానికి నేను సిద్ధంగా లేను. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ కేసు గురించి ఎటువంటి ఎవిడెన్సూ లేదు. అనాథాశ్రమంలో ఒంటరిగా ఉంటూ ఎలాంటి అనురాగాన్ని, ఆప్యాయతని నోచుకోని తనకి నేను కన్నతండ్రినే జీవించే ధైర్యాన్నిచ్చాను. నీకేమీ కాలేదమ్మా అని నేను తనకి నచ్చజెప్పాను. ఈ రహస్యం ఇప్పుడు బయటకు పొక్కనివ్వనని ఆ రోజు వాడు నాకు మాటిచ్చాడు. ఇప్పుడు మాట తప్పాడు. నా పిల్లలు నన్ను బెదిరించి వెళ్లారు. నిధి ఉన్న గదిని తెరవడానికి నేను తెచ్చిన స్టేని వాపస్ తీసుకోకుంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రేప్ విషయంలో ఎంక్వైరీ చేయడానికి నా కన్నబిడ్డలు కోర్టుకు వెళ్తారట. రేపు కోర్టులో జరగబోయే ఇన్వెస్టర్స్ పార్టీకి ముందే ఇది జరగాలని వాళ్ళు నన్ను ఆజ్ఞాపించి వెళ్లారు. కానీ మా సరస్వతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఏడవలేదు కూడా. నేను చెప్పాను కదా, బాధ్యతలు తీరకుండా పోతానేమోనని. ఏడవండి. Hey, welcome. Hi. Your stage is all set. కూల్. 8 స్టార్ట్ చేస్తాం కదా. Even 8:30 is fine. Chill. ఐ రిమెంబర్ యూ. 3 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ రోజు గోవా బీచ్లో ఇట్ వాజ్ యూ. కానీ అప్పుడు మీరు డిఫరెంట్ గెటప్లో ఉన్నారు. యా ఇట్ వాస్ మీ. హే మ్యాన్, ఆ రోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకోసం ఎంత వెతకానో తెలుసా? ఈజ్ ఎ గ్రేట్ సింగర్. ఆ రోజు గోవాలో జరిగిన ప్రోగ్రాంలో ఈయనే పాడారు. అద్దరు కొట్టేశారనుకో. ఇట్ వాస్ ఆసమ్. మీరేంటి ఇక్కడ? ఐఎమ్ ఆన్ జాబ్ హియర్. అండ్ యో మిస్టర్, ఆ రోజు ప్రోగ్రాంలో మీ పేరు చెప్పారు. సారీ, నేను మర్చిపోయాను. శివరామ్. కాదు, శివరామ్ కాదు. ఐ థింక్ సంథింగ్ ఎల్స్. శివరామే. మేబీ యూ గాట్ ఇట్ లాంగ్. ఓకే, శివరామ్. లివ్ ఇట్. యూ హ్యావ్ టు జాయిన్ మీ టు నైట్. మన ఇద్దరం కలిసి ఈ షోని అద్దరు కొట్టదాం. నో శివరామ్, ఇట్స్ ఎ డీల్. You're a singer too? Great. Looking forward to the show. Cool. See you on stage. Okay. Come Gopi, this way. Yeah. Luggage సంగతి నేను చూసుకుంటాను. Okay. This is Sivaram. Hi. Hello. He is the one who evaluates the collection. Cool. ఈయన కూడా కలెక్షన్ చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఓకే, అంటే ఈరోజు జరగబోయే గెట్ టుగెదర్ పొటెన్షియల్ బయోస్మైల్ లాంటి ఒక బిజినెస్ పార్టీ. ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ హెరిటేజ్ రిసార్ట్ పార్టీ. You're sharp and spot on. సాయంత్రం జరిగే ఫంక్షన్కి చేసే ఏర్పాట్లలో మీరు బిజీగా ఉన్నారని తెలుసు. ఒక విషయం చెప్దామని వచ్చాం. మా నాన్నకి మీరు ఇచ్చిన గడువు ఈ రోజుతో తీరిపోతుంది. మా నిర్ణయం చెప్పడానికి వచ్చాం.
కొందరు కామాంధులు నన్ను రేప్ చేశారు. మా నాన్న నన్ను ఆదరించారు. ఆనాటి నుంచి నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంది మా నాన్న ఒక్కరే. నాకు అందరిలాగే జీవించాలన్న ఆశగా ఉంది. మీరున్న చోటే ఉండాలని ఉంది. మనం సంతోషంగా ఉంటే చాలదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అదే నాన్న కోరిక. మీరు కోర్టులో కేసు వేసుకోండి. నా బలాత్కార విషయం కూడా చెప్పండి. నన్ను బలి చేయండి. మీరేం చేసినా దాన్ని మేము ఫేస్ చేస్తాం. బట్ కోటలో ఉన్న నిధిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని నాన్న వేసిన కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. మా నాన్న ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. అది చెప్పి వెళ్దామని వచ్చా. నా మర్మస్థానానికి అంటిన రక్తాన్ని నేను ఆ రోజే కడిగేశాను. కానీ ఆ గంగతో కడిగినా కూడా మీ మనసులు పవిత్రం కావు. ఆలోచించండి. అందరూ విన్నారు కదా నా కూతురు ఏముందో. నా ఒక్కగానొక్క కూతురు. ఆగండి. ఎవరు ఏ కోర్టులో మీ మీద కేసు వేయారు? ఈ ఇంటి పేరు ప్రతిష్టకి ఎవరూ భంగం కలిగించకూడదు. జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నాను శివరామ్ గారు. కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను రెడీ. వర్మగారి మీద నిన్న జరిగిన అటాక్, ఆ కేసు గురించి వెళుతున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను ఒంటరిగా ఎంక్వైరీ చేశాను. మనిషి దొరికాడు. ఇవాళ రాత్రే వాణ్ణి కలవబోతున్నాను. నాకెన్నో అనుమానాలున్నాయి. మీరొక్కరే డీల్ చేయకండి. ఇట్స్ డేంజరస్. భయపెట్టకండి శివరామ్ గారు. నా ప్లాన్స్ నాకున్నాయి. మీ మీద ఒకప్పుడు నాకెన్నో అనుమానాలన్నమాట నిజం సార్. ఇప్పుడేమీ లేవు. ఆల్ క్లియర్. రేపు రాజశేఖర్ వర్మ గారికి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇక్కడ పార్టీ మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నాదొక క్రూషియల్ ఆపరేషన్. బాజీ, జావీద్ ఫోన్ చేశాడు. మీరు చెప్పినట్టుగానే డూప్లికేట్స్ రెడీ చేశాట. ఒక వ్యాన్లో 12 బాక్సుల్లో రాత్రికల్లా వస్తాయట. ఈ రోజు రాత్రి 12:30కి మనం చెప్పిన స్పాట్కి వచ్చి వాళ్ళు మన కన్సైన్మెంట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. మీరు చెప్పినట్టుగానే టనల్లో మోడిఫికేషన్ పనులు ఆగకుండా జరుగుతున్నాయి. నౌ ఇట్స్ లిట్ అప్ ఆల్సో. ఈ రోజు రాత్రి మన మిషన్ కంప్లీట్ అవుతుంది కదా బాయ్జీ? ఎస్. బాయ్జీ, ఆర్ యూ అప్సెట్ అబౌట్ సంథింగ్? ఆ అమ్మాయి గురించేనా? నేను చెప్పాను కదా ప్రియా, నో ఎమోషనల్ ప్యాకేజెస్. కానీ లైఫ్లో విధి అంటారే, అది ఇలాగే ఉంటుంది. అది మనల్ని ట్రాప్ చేస్తుంది. సడన్గా జరిగే కొన్ని సంఘటనలు మనల్ని తలకిందులు చేస్తాయి. నేను ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటుందో తెలుసా? 15. ఆ విషయం మీరే చెప్పారు. ఎస్. 15 ఏళ్లకు ముందు తమిళనాడు బోర్డర్లోని ఒక బ్యాంకులో నేను ఒక దోపిడీ చేశాను. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నా. కానీ ఎలా కనిపెట్టారో తెలియదు, కానీ పోలీసులు నా వెంట పడ్డారు. చూసిన తన ముఖం, రియర్ వ్యూలో నేను చూసిన ఆ విషయం నా మనసులోంచి తొలగిపోలేదు. దాన్ని తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడ తనని చూసినప్పుడు నా మనసుకి ఇంకా బాధ కలిగింది.
ఆ రోజు నేను ఆ సంఘటనలో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి. నౌ ఇట్స్ మై ఎమోషనల్ బ్యాగేజ్. ఆ రోజు చీకట్లో తన నా ముఖాన్ని సరిగ్గా చూడలేదు. నేనింకా చీకట్లోనే ఉన్నాను. చీకటి పడిందంటే తన ముఖమే గుర్తుకొస్తుంది. భాయ్జీ, అవి బ్యాకింగ్ అవుట్? నో, a job is always a job. खुदा मनसुदी मौन भाषा खुदा ओ खुदा సంగీతమే దైవ భాష దాని నిలయము సామవేదమే గభాయి దాని గమ్యము రసిక హృదయ క్షేత్రమోయి సదా ఇలా తలవన నిన్ను సదా ఇలా కొలవన నిన్ను సుధామయీ పాడని మళ్ళీ విహంగమై సాగే పయనములో గుండెలో తుల్లో దాగేవు అమ్మా నీవే కాదా నీలాంబరి రాగతాళాలు ఎన్నెన్నో ఉన్నా తల్లి మురిపాల మాధుర్యముందా కొన్ని విరులు తగవు పూజకు పాపం శృతినే తప్పి పాడితే కాదా దోషం పలు పలు విధముల ధ్యానము చేసేద పదములు విడువక స్తోత్రము చేసేద మహిమలు పొగడుచు గానము చేసేద హృదయమే ప్రమిదగ వెలుగులు పంచగరా కరుణతో జననే చేరవని కీరవాణి విధినే మార్చి హక్కునే చేర్చి కదలీరా నిరంతరం కొలిచేవమ్మా హే ఖుదా ఏ ఖుదా ఏ ఖుదా खुदा हो खुदा खुदा ओ 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 खुदा मनसुदी मौन भाषा खुदा ओ खुदा సంగీతమే దైవ భాష దాని నిలయము సామవేదమే గభాయి దాని గమ్యము రసిక హృదయ క్షేత్రమోయి సదా ఇలా తలవన నిన్ను సదా ఇలా కొలవన నిన్ను సుధామయీ పాడని మళ్ళీ విహంగమై సాగే పయనములో
ఇంకొక గంటలోగా నా ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోవాలి. మీరు తీసుకొచ్చిన పెట్టెలన్నీ టన్నల్ గుండా కోటలోకి చేరాలి. అక్కడున్న పెట్టెలన్నీ ఇక్కడికి చేరాలి. ఓకే ఫైన్. ये सब तुमने प्लान किया है, अब तुम्हें ये अकेले ही एग्जीक्यूट करना पड़ेगा. బాజీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అబ్బాస్ని కూడా మాతో పాటు ఇక్కడే ఉండనివ్వండి. ఓకే. Frisk him. Hey, what the hell? Hey! I don't think you need this gun anymore. जावेद, मैंने जीपीएस चिप इस बॉक्सेस में डाल कर रखा है, just to make sure that it reaches its destination, so that he can double cross us. See, the boxes are moving. Perfect. Yes, जावेद, he has done it. जो बॉक्सेस हमने दिए थे वही उसने सेलार में रखा है. बोला ना, नखरा नहीं करेगा. You pay him, he'll get the job done. Excellent. ఏ దైవం దగ్గర ఇప్పటి వరకు నాకు కలగని భావన నీ దగ్గర కలుగుతోంది తల్లి. అందరినీ చల్లగా చూడు. ఉంటానమ్మా. Great, भाईजी. There's a small change in the plan. हमारा final transaction जयपुर में होगा. And I will hand over the money to you there. Okay. इस वक्त अब्बास को हमारे साथ आने दो. आपको भी भरोसा चाहिए कि हम आपको धोखा न दें. He is your guarantee. బాయ్జీ తప్పుగా అనుకోకండి. ఆల్ విల్ ఎండ్ వెల్. ఓకే.
యూ కెన్ టేక్ హిమ్. నెక్స్ట్ మనిద్దరి చివరి మీటింగ్ జైపూర్లో జరుగుతుంది. ఓకే ఫైన్. ఎసెట్స్ యొక్క డీటెయిల్స్, ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇది వాటికి సంబంధించిన ఇంకో కాపీ. సో మై జాబ్ ఈజ్ ఓవర్. మీ సహాయానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శివరాం రండి. థ్యాంక్ యూ శివరాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్. బాయ్. లాయర్ నుంచి ఇంకో కాపీ తీసుకో. కొందరితో మాత్రమే మనం చాలా తొందరగా దగ్గరైపోతూ ఉంటాం. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మళ్ళీ మీరు రావాలి. మీ పాట వింటూ మందు కొడుతూ ఓ రాత్రంతా నేను గడపాలి. ఆ రోజు మీరు పాడటం నేను విన్నప్పటి నుంచి నేను వస్తాను. డివైఎస్పీ సాజన్ నిన్న రాత్రి హత్య చేయబడ్డాడు. కోటకి 1 కిలోమీటర్ దూరంలో ఒక కొండ పక్కన అతని డెడ్ బాడీ దొరికింది. మీ ఇద్దరి మధ్య ఏదో క్లాష్ ఉందని మాకు అన్నోన్ కాల్ వచ్చింది. సార్, మీరు మాతో పాటు రావాలి. వీ విల్ హ్యావ్ టు టాక్. బాయ్జీ, నేను అనుకున్నట్టే అంతా జరిగింది. నేను జైపూర్కు వెళ్తున్నాను. యూ గో బ్యాక్ టు ఢిల్లీ. నేను వస్తాను బాయ్జీ. నో, వాళ్ళ ఆట కట్టించడానికి నేను అబ్బా సరిపోతాం. నువ్వు కంగారు పడకు. వాణ్ణి సేఫ్గా నీకు అప్పగిస్తాను. నాన్నని అరెస్ట్ చేస్తారని విన్నాను. ఎందుకో మీకు తెలుసా? Greetings, Bhaiji. It was a long journey, kada? Oh yeah, it was a long journey. And unfortunately, your journey ends here. మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. It's your last game, in the real sense of the word. जब से तुम इस काम को लेकर पैलेस पहुंचे थे, तब से मुझे हमेशा तुम पर शक था. क्योंकि इस खजाने को देखकर किसी की भी नीयत खराब हो सकती है. Those 12 boxes in the van can tempt anyone. కానీ నేను తనతో చెప్పాను, బాయిజీ ఎప్పుడూ ఎవరిని మోసం చెయ్యరు అని. బట్ వీఆర్
The deal is called off. And I'm not going to pay you anything. जावेद ने बोला था कि you have a soft corner for him. So I have put a price on him. బాయ్జీ, నేను నిక్కీతో మాట్లాడాను. తను కూడా దానికి ఒప్పుకున్నాడు. నిక్కీ మీకిచ్చిన 250 కోట్లు ఉన్నాయి కదా, వాటిని తిరిగిచ్చేయండి. వెంటనే మీ వాడిని వదిలేస్తాం. అండ్ వీ కెన్ పార్ట్ యాజ్ ఫ్రెండ్స్. వి విల్ పార్ట్ యాజ్ ఫ్రెండ్స్. మంచిది. ఇంకా కొంతమంది రావాలి కదా ఈ సీన్లోకి. వీడు నాతో చెప్పాడు అన్నోన్ ఎంటిటీ. इसमें थर्ड पार्टी इन्वॉल्व है, an unknown entity. అండ్ వీడి ఆర్ట్లో సైలెంట్ పార్ట్నర్. నీకిష్టం లేదని తెలిసి కూడా వాణ్ణి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను రా. చూడు, నేను నీకు అప్పగించిన ట్రెషర్ నువ్వు వీడు కలిసి ఇంకొక ఇంటర్నేషనల్ డైమండ్ కార్టర్కి అప్పగించాలి. ఫర్ అ మైండ్ బ్లోయింగ్ ప్రైజ్. ఫైనల్ ట్రాన్సాక్షన్ కోసం ఇక్కడికి వచ్చిన వర్మ గారిని, పెద్ద ఆయన్ని, వారి మనవణ్ణి నేను కిడ్నాప్ చేశాను. నేను కాదు, బిట్టు. మై మ్యాన్ ఇన్ జైపూర్. శివరాం, ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థం కావటం లేదు. రాజుల వంశంలో పుట్టావు కనుక నువ్వేమీ గొప్పవాడివి కాదు. నువ్వొక దుర్మార్గుడివి. ఈ ప్రపంచంలోకెల్లా నువ్వొక నెంబర్ 1 మోసగాడివని నాకెవరు చెప్పారో నీకు తెలుసా? అమ్మోరు తల్లి. రాజకోటలో నిధికి కాపలాగా ఉన్న అమ్మోరు. ఆ గోడలో దిగబడి ఉన్న పాతకాలం నాటి ఒక బుల్లెట్. అమ్మవారి కిరీటం మధ్యలో ఉన్న స్ఫటిక గోళం ఎలా బద్దలయ్యిందో దీని ద్వారా నాకమ్మోరు తెలియజేసింది. ఇప్పుడు మనిద్దరి మధ్యలో ఒక రహస్యం ఉంది. అది మరిద్దరికి మరియు మరొకరికి మాత్రమే తెలిసిన రహస్యం. అంతేకాకుండా అందరి ముందు మంచివాడిగా నటించే ఈ శేఖర్ వర్మ నిజస్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఎవ్వరి కళ్ళల్లో పడకుండా మీరు చేసిన మోసాన్ని కనిపెట్టిన ఆ పెద్దాయన జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని 41 సంవత్సరాలు ఆ నిధి ఉన్న గదిని మూసేసేలా చేశారు. ఆయన మీకు విధించిన శిక్ష అది. ఆ నిధి నిక్షేపాల్ని మీరు గాని వాసుదేవ వర్మ గాని మీ యవ్వన కాలంలో అనుభవించకూడదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. మీ తమ్ముడు ఆ గది తలుపులు తెరవకూడదని కోర్టు నుంచి స్టే తీసుకున్నప్పుడు 1/4 భాగం మాత్రమే వస్తుందని తెలుసుకున్న తర్వాత నష్టపోతామని మీకు అర్థమైంది. అందుకే నువ్వు వీడితో చేతులు కలిపావు ఫర్ ఎ ట్రెషర్ హెస్ట్. నిజానికి నన్ను హైర్ చేసింది వీడు కాదు, మీరేనని నాకు తెలిసినప్పటి నుంచి ఐ వాజ్ వాచింగ్ యూ. జీవితకాలం మీకు తలనొప్పిగా మారతాడనుకున్న మీ సొంత సోదరుడిపైన మీరు మర్డర్ అటెంప్ట్ చేశారు. ఆయన చనిపోతే వాసుదేవ వర్మ మీదో శ్రీకృష్ణ వర్మ మీదో డౌట్ వస్తుంది. వాళ్లకొకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం పోతుంది. తమ్ముడు కోర్టులో వేసిన కేసును మీరు మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. నిధి ఉన్న గదిని తెరవడం మళ్ళీ డిలే చేస్తారు. బ్రేకింగ్ చేయడానికి మీకు టైం కూడా బాగా కలిసి వస్తుంది. యూ వుడ్ హ్యావ్ ఈవెన్ డెల్ట్ విత్ మీ డైరెక్ట్లీ. ఆ కొటేషన్ గ్రూప్ని ట్రేస్ చేసిన సాజన్కి కొటేషన్ ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలిసిపోయాయి. వాడు వీడే, సుధాకర్ వర్మ. ఆ రోజు కోటలో జరిగిన ఇన్వెస్టర్స్ పార్టీ మధ్యలో సాజన్తో విడిగా మాట్లాడడం కోసం ఎవరికీ తెలియకుండా బయటికి రమ్మన్నాడు సుధాకర్ వర్మ. దీని వెనక నువ్వే ఉన్నావని నాకు తెలిసిపోయింది. నేనెంత హెచ్చరించినా వినకుండా సాజన్ ఒంటరిగా వెళ్ళి తన ప్రాణాల్ని కోల్పోయాడు. నేను చెప్పినందువల్ల సాజన్ని ఫాలో అయిన అబ్బాస్ మొబైల్లో ఈ వీడియో చాలా క్లియర్గా రికార్డ్ అయ్యింది. ఈరోజు మార్నింగ్ కల్లా స్పీడ్ పోస్ట్ ఎస్పీ ఆఫీస్కి ఆ విజువల్స్ ఉన్న సీడీ చేరిపోయి ఉంటుంది.
Baiji, it's my mistake, Baiji. I admit, it's my mistake. Forgive me, Baiji. Forgive me, Baiji. It's my mistake. పొరపాటు జరిగిపోయింది బాయ్జీ. ప్లీజ్ బాయ్జీ, ప్లీజ్ బాయ్జీ. బాయ్జీ, ప్లీజ్ ఫర్గివ్ మీ బాయ్జీ. ఇట్ వాస్ హిమ్ బాయ్జీ. దిస్ ఫెలో వీడి నా చేత అన్ని బలవంతంగా చేయించాడు. లెట్ హిమ్ పే ఫర్ ఇట్. బాయ్జీ, బండి లోపల ఉన్న ట్రెషర్ మొత్తం నేను మీకు అప్పగించేస్తాను. మీరే చూసి ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే ఫైన్, डोंट गिव मी एनीथिंग. जावेद, आखिर तूने अपनी जात दिखा दी ना. चल हट साले. बाजी प्लीज. ఓకే, మనం కొట్టుకోవడం ఎవరి భవిష్యత్తుకు మంచిది కాదు. ఎందుకంటే మనమంతా ఈక్వల్. దట్ క్వశ్చన్ ఈజ్ హూ ఈస్ డర్టీయెస్ట్? అండ్ ఐ గెస్ I am the dirtiest. నిన్నే నేను ఉపయోగించుకోబోతున్నాను. నువ్వు ఈ కృష్ణవర్మ కలిసి ఆ 12 పెట్టెల్ని నేను చెప్పిన చోటికి చేర్చాలి. అడ్రస్ నేను మెసేజ్ చేస్తాను. ఓకే. ఈ ఒరిజినల్ ఇవాల్యుయేటర్ను కూడా తీసుకువెళ్ళు, యూస్ అవుతాడు. థ్యాంక్స్ బాయ్జీ, థ్యాంక్స్. ఇక నువ్వు వెధవేషాలు వేయకుండా ఉండడానికి మీ నాన్నగారిని నా అధీనంలో ఉంచుకుంటాను. డన్ బాయ్జీ, డన్. థ్యాంక్స్. దెన్ గో. కమ్ ఆన్, చల్ 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 చల్. మనం ఏ ఆట ఆడినా అందులో ఒక న్యాయం ఉండాలి. ద వర్డ్స్ ఆల్వేస్ సర్వైవ్స్. జావేదును తీసుకువెళ్ళి నిధిని కొల్లగొట్టాలనుకున్న ఆ రోజు రాత్రి నీ వెహికల్ రావడం చూసి వెళ్తోందే వ్యాన్ 5 నిమిషాలు దారిలో ఆగింది.
ట్రస్టింగ్ మీ ఈజ్ ఎ హ్యూజ్ రిస్క్. కోటలో ఉన్న నిధి భద్రంగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. GPS చిప్ అమర్చిన నిఖిల్ అథర్వ పంపించిన పెట్టెల్లోకి డూప్లికేట్ ఆర్నమెంట్స్ నిజమైన పెట్టెల్లోకి, అందులో ఉన్నటువంటి నిజమైన ఆర్నమెంట్స్ డూప్లికేట్ పెట్టెల్లోకి నేను ఎక్స్చేంజ్ చేశాను. నేనెందుకలా చేశాను అని అడిగితే అది నా బాధ్యత అంటాను. ఈ మిషన్ నన్ను వెతుక్కుంటూ రావడం కూడా నా అదృష్టం అంటాను. అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే I have need huge money. 250 crores for nothing. కానీ నువ్వున్నావే, you are a loser. నీకొక రాచరికపు మరణాన్ని ప్రసాదిస్తాను. You call the shot. వేదికని అలంకరించిన పెద్దలకి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాపై మీరందరూ చూపించిన అభిమానం నేను మర్చిపోలేను. మీకొక విషయం చెప్పాలి. ఈ స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎంతో పెద్ద మొత్తాన్ని అందించిన, పేరు బయటికి చెప్పకూడదని చెప్పిన ఒక మహా మనిషి ఉన్నారు. వారి యొక్క మంచి మనసుకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇటువంటి గొప్ప పనులు ఇంకెన్నో చేయాలి. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. వస్తానండి. థ్యాంక్ యూ సార్. అంతా బాగా జరగాలి. మంచిదండి. వెళ్ళొస్తాను. ఇట్స్ ఓకే. నాన్న అటు చూడండి. శివరాం, ఈరోజు ఈ ఫంక్షన్కి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, కానీ మేమెదురు చూసింది అనుకోకుండా వచ్చిన ఈ అతిథి కోసం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ స్కూల్ బిల్డింగ్ కట్టడానికి సహాయం చేసిన ఆ మంచి మనిషికి ఇప్పుడే థ్యాంక్స్ చెప్పాను. విన్నారా? థ్యాంక్స్ చెప్పడానికి ఇంకా కారణాలు ఎన్నో ఉన్నాయి కదా. సాధన కేసు నుంచి నన్ను రక్షించినందుకు, కోటలోని నిధి నిక్షేపాలు ఇప్పుడు భద్రంగా ప్రభుత్వ అధీనంలో ఉంచినందుకు. అలా మాట్లాడి నన్ను పరాయవాణ్ణి చేయకండి. నేను దానికి అర్హుణ్ణి కాను. చేసిన పాపాలకు ఎప్పుడూ క్షమాపణ కోరేవాణ్ణి కాను. ఎవరి దగ్గర వాటి గురించి ప్రస్తావించేవాణ్ణి కాను. 15 ఏళ్లకు ముందు ఒకరోజు రాత్రి చీకట్లో ఉండి నన్ను రక్షించండి అని అర్థించిన ఒక అమ్మాయిని నా చెయ్యి అందించి కూడా కాపాడలేకపోయాను. అప్పుడు నేను వదిలేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు కూడా నా గుండెను రగిలిస్తుంది. ఆ బాధ. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ కన్ఫెషన్. పెద్ద తప్పులేమీ చేయకుండా సాధారణ జీవితాన్ని గడిపి వెళ్ళిపోయే వాళ్లే ఎక్కువ మంది. చేసిన పెద్ద తప్పుల్ని, అంతకంటే మంచి పనులు చేసి మారిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో వాళ్ళకి మంచి స్థానం ఉంటుంది. నేను ఒక మాట అడగొచ్చా? ఇంతకీ మీ అసలు పేరేంటి? నీకు గుర్తుందా, మునుపోసారి ఇదే క్వశ్చన్ అడిగావు. ఆర్ యు ఫ్రాడ్ అని. యూ కెన్ కాల్ మీ మిస్టర్ ఫ్రాడ్. దిగగ 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 సరిరి 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 దశ 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 రిగరి సరిగ పాపా గరి సరి స పగ పరి పగరి సరి సరిగ పద స దశ దశ దవ గరి గరి స దశ గరి దిగగ దిగగ గప పరి గగ గద దిగగ. నీ గొంతులో కడలి అలల హోరు, నా గొంతులో స్వరాల ఏరు, తారలే వెలుగు
సరికి మీరు రావాలి నాతో వేడుకగా పవనమల్లే సాగిపోదాం ఎల్లలేవికా రండి మీరికా పాలపుంటే దాటిపోదాం ఏలియన్స్ జాడ తెలుసుకుందా గరి 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 సరి గ పద సదా సదా గరి సరి గారి గారి రి గ ప గరి సద సరి సగరి గ ప గరి సరి గా గరి గ పరి రి గ పద గ పద స పద రి రి సద పద ప గ ప గరి గరి సరి సద సరి గరి సరి గ ప గరి గ పద సరి గ ప గరి గ గరి గ గరి గ గ ప రి గ గ ద రి గ ఆ